హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో మోడల్ నెంబర్ 5 హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 5 చెప్పుకున్నాము. మోడల్ నెంబర్ 5లో కేస్ 3 వరకు చెప్పుకున్నాం. 3 కేసులు, 3 రకాల ప్రాబ్లమ్స్, సేమ్ మోడలే కానీ 3 రకాలుగా అడిగే విధానాలు తెలుసుకున్నాము. ఈ వీడియోలో 4వ రకం చూద్దాం. 4వ మోడల్, 4వ కేస్, 4th కేస్. అదే మోడల్లోనే 4th కేస్ చూద్దాము. చూడండి ఏమంటున్నాడు. 6850 2575 లను కేతో భాగించగా వచ్చే శేషాలు వరుసగా 50, 25 అయినా కే యొక్క గరిష్ట విలువ ఎంత అంటున్నాడు. గరిష్ట విలువ అంటే మనం డైరెక్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలని అర్థం. ఓకేనా, చూద్దాము. ఫస్ట్ వీటి నుంచి ఈ రెండు విలువలను తీసేయాలి. వచ్చిన విలువలకు స్టెప్ 1 ఏం చేయాలంటే వీటిలో నుంచి ఈ విలువలను తీసేయాలి. 6850 మైనస్ 50 ఇదొకటి. నెక్స్ట్ 2575 మైనస్ 25, 0 ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ వచ్చేసి 0086. ఇవి ఈ రెండిటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కుంటే వస్తుంది ఆన్సర్ 2550. చూడండి 5 టేబుల్లో చూద్దాము. 5 1 ఎందుకంటే లాస్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 0 ఉంది కాబట్టి 5లో పోయే ఛాన్స్ ఉంది. 5 1 5 1 ఉంటుంది. 5 3 15 3 ఉంటుంది. 5 6 30 0 వస్తుంది. నెక్స్ట్ 5 5 25 5 1 0. నెక్స్ట్ మళ్ళీ 5 చూద్దాం ఎందుకంటే 0 ఉంది కాబట్టి 5 2 10 3 ఉంటుంది. 36 అవుతుంది. 5 7 35 1 ఉంటుంది. 5 2 10 5 1 5 5 0 వేసుకొని మళ్ళీ 5 2 2 తీసుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2లో పోయే ఛాన్స్ ఉంది కాబట్టి 2 తీసుకుందాము. 2 1 2 2 3 1 ఉంటుంది. 2 6 నెక్స్ట్ 2 5 2 1 6 1 ఏ టేబుల్లో పోదు కాబట్టి 6 1 ఏ టేబుల్లో పోదు కాబట్టి ఇక్కడ తాపేసేయాలి. స్టెప్ 3లో కే వాల్యూ ఎంత అంటే వీటిని గుణిస్తే వచ్చేదే కే వాల్యూ. 5 × 5 × 2 5 5 25 25 × 2 50 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. కే వాల్యూ అనేది ఎంత 50 అంటే ఈ 50తోన వీటిని భాగించినప్పుడు శేషాలు అనేవి ఇస్తుంది అని అర్థం. అంతే. ఇచ్చే గరిష్ట విలువ ఇది కేస్ 4. మోడల్ నెంబర్ 5 కేస్ 4లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే కేతో అంట 3026 5053లను భాగించినప్పుడు వరుసగా శేషాలు 1113 అయినా కే యొక్క గరిష్ట విలువ అంటున్నాడు. గరిష్ట విలువ అంటే డైరెక్ట్ మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలని అర్థం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి. వీటికి ఇంతకుముందు చెప్పినట్టే వీటిలో నుంచి ఈ శేషాలను తీసేసి వచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే అదే కే వాల్యూ అవుతుంది. ఫస్ట్ నెంబర్ 1 3026 మైనస్ ఇక్కడ 11. నెక్స్ట్ 5053 మైనస్ 13, 5 1 0 3, ఇక్కడ 0 4 0 5. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే కే వాల్యూ వస్తుంది. చూడండి స్టెప్ 2లో 3015 5040 దేంట్లో అవుతుంది. 5లో చూడందాము. 5 6 2 అండి. 5 1 5 0 వస్తుంది. ఇక్కడ రెండు విలువలను ఒకేసారి తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ 0 వేసుకోవాలి. 5 8 నెక్స్ట్ చూడండి 3లో చూద్దాము. కట్ చేస్తాను. 3 3లో చూద్దాము. 3 2 0 3 1 నెక్స్ట్ 3 3 9 1 ఉంటుంది. 10 ఉంటుంది. మళ్ళీ 3 3 1 ఉంటుంది. 3 6 18. నెక్స్ట్ మళ్ళీ 3లోనే పోతుంది. చూడండి 3 6 18 2 ఉంటుంది. 3 7 21. నెక్స్ట్ ఇక్కడ 3 1 3 1 3 2 7 ఉంది. లాస్ట్కి 2 ఉంది. రెండు ఏ దాంట్లో ఏ టేబుల్లో పోవు కాబట్టి ఇక్కడతో ఆపేసేయాలి. ఇవే కే వాల్యూ అవుతుంది. కే ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 5 × 3 × 3 5 3 15 15 3 30 + 15 30 + 15 45. ఇది ఆన్సర్ కే వాల్యూ.